కిందటి కల్పాంతంలో బ్రహ్మదేవుడు నిద్రించుట వలన బ్రాహ్మము అను నైమితిక ప్రళయం ఏర్పడి భూలోకాలన్నీ సముద్రంలో మునిగిపోయాయి. నిద్రలో ఉన్న బ్రహ్మదేవుడి దగ్గర వేదాలు జారి పడిపోయాయి. అవి హయగ్రీవుడు అనే రాక్షసుడికి దొరికాయి. ఇది గమనించిన విష్ణుమూర్తి మత్స్యావతారం ధరించాడు. సత్యవ్రతుడు అనే గొప్ప రాజుండేవాడు. ప్రస్తుత మన్వంతరానికి వైవస్వత మనువు ఆయనే. ఒక రోజు ఆ రాజు జలతర్పణం చేయగా ఆయన దోసిలిలో ఒక చిన్న చేప పిల్ల వచ్చింది. ఆ చేపను తిరిగి నీటిలోకి వదలగా కాపాడమని ఆ చేప వేడుకుంది. ఆశ్చర్యపోయిన మహారాజు ఆ చేపను కాపాడతలిచి జలపాత్రలోకి చేర్చుకున్నాడు. ఆ చేప ఒకే రాత్రిలో ఆ కమండలం నిండా పెరిగింది. ఇలా రోజు రోజుకి పెరుగుతూ సముద్రంలో సరిపోయేంత పెద్దగా ఎదిగింది. విషయం అర్థమైన సత్యవ్రతుడు ఆ చేపను ప్రశ్నించి నీవే శ్రీహరివి అని చెప్పగా శ్రీహరి మత్స్య భగవానుడిగా సత్యవ్రతుడికి కనిపించి రానున్న 7 దినములలో ప్రళయం వచ్చి భూలోకమంతా మునిగిపోనున్నది కాబట్టి సకల ప్రాణులలో సూక్ష్మ శరీరములను సప్త ఋషులను వెంటబెట్టుకుని నా ప్రేరణచే వచ్చిన విశాలమైన పడవలో ఉండి జలప్రళయం నుంచి రక్షణ పొందమని చెప్తాడు. సత్యవ్రతుడు భగవంతుడు చెప్పినట్టుగా అన్ని చేస్తాడు. శ్రీహరి మత్స్యావతారంలో వచ్చి వాసుకి అను సర్పం ద్వారా తన కొమ్ముతో పడవని కట్టేసి వారు నీట మునగకుండా రక్షించాడు. ప్రళయకాలం ముగిసి బ్రహ్మదేవుడు నిద్ర నుండి మేల్కొనగా శ్రీహరి హయగ్రీవుడను అసురుణ్ణి సంహరించి వేదములను బ్రహ్మకి అప్పగించాడు.